హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6A నుండి సెకండ్ సెక్షన్లోని సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో ఈ సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 3 సమ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాము. ఒకసారి చూడండి. సింప్లిఫై అన్నాడు. సైన్ ఆఫ్ -11π/3 tan 35/6 sec ఆఫ్ -7π/3 by cos of 5π/4 cosec of 7π/4 cos of 17π/6 అన్నాడు. సో దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఒక్కొక్కటి విడివిడిగా కనుక్కొని మొత్తం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇందులో ఏముంది? సైన్ ఆఫ్ -11π/3 ఉంది ఫస్ట్. సో ఇది సైన్ ఆఫ్ మైనస్ టీటా. సైన్ ఆఫ్ మైనస్ టీటా మనకు తెలుసు కదా. ఎలా రాస్తాం? సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా కదా. అంటే అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? మైనస్ సైన్ ఆఫ్ 11π/3 అవుతుంది. ఓకేనా, 11π/3. సో దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్ 11 ఇంటూ పై అంటే 180/3. ఓకేనా, సో 3 6 18 అంటే 60 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్ 11 ఇంటూ 60. సో 11 ఇంటూ 60 అంటే ఏంటి? 11 6 66 కదా, అంటే 660 వస్తుంది. ఓకేనా, మైనస్ సైన్ ఆఫ్ 660 డిగ్రీస్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి మనం? 660 అంటే డైరెక్ట్ వాల్యూ చెప్పలేము కదా. సో అందుకని 360 కానీ 180 కానీ దేంట్లో ఒక దాంట్లో రాసుకొని అప్పుడు దాని నుండి వాల్యూ కనుగొనవచ్చు. సో 660 అంటే కొంచెం 360కి దగ్గరగా ఉంటుంది కాబట్టి 360లో రాద్దాం. సో ఎలా రాస్తాం చూడండి. 2 ఇంటూ 360 2 ఇంటూ 360 అప్పుడు ఎంత అవుతుంది? 720 అవుతుంది. సో 720లోండి మైనస్ 60 చేసామనుకోండి ఎంత వస్తుంది? 660 అవుతుంది కదా. సో అందుకని నేను ఇక్కడ ఇలా రాశాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? 360 మైనస్ టీటా లాగా ఉంది. ఓకేనా, సో మళ్ళీ ఇది మనకి ఇవి తెలుసు కదా. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి 90 మైనస్ టీటా, సెకండ్ దాంట్లో 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, ఇక్కడ 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా, 360 ప్లస్ టీటా. సో ఇక్కడ ఆల్ పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి టాన్ కాట్ పాజిటివ్ ఉంటాయి. సో దీంట్లో కాస్ సెక్ పాజిటివ్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి. 360 మైనస్ టీటా. 360 మైనస్ టీటా అనేది ఎందులో ఉంది? 360 మైనస్ టీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివా? కాదు కదా, అంటే నెగిటివ్ అవుతుంది. అంటే అప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా. సో మైనస్ ఇంటూ మళ్ళీ మైనస్ వస్తుంది, మైనస్ సైన్ 60. ఓకేనా, సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ప్లస్ సైన్ 60 ఈక్వల్ టు సైన్ 60 వాల్యూ ఎంత? √3/2 కదా. ఓకేనా, సో దట్ ఈక్వల్ √3/2. ఫస్ట్ వన్ వచ్చింది. నెక్స్ట్ టాన్ ఆఫ్ 35π/6 చేద్దాం. టాన్ ఆఫ్ 35/6 దట్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 35 ఇంటూ పై వాల్యూ ఎంత? 180, 180/6. 6 3s 18 అంటే 30 వస్తుంది. సో టాన్ ఆఫ్ 35 ఇంటూ 30 ఎంత అవుతుంది? 35 ఇంటూ 30 అనేది 1050 అవుతుంది. ఓకేనా, 35 3s 105, ఇక్కడ 0 ఉంది కాబట్టి 1050 వస్తుంది. సో 1050ని ఏం రాయొచ్చు ఒకసారి చెక్ చేద్దాం. సో టాన్ ఆఫ్ 3 ఇంటూ 360 రాస్తున్నా. 3 ఇంటూ 360 అంటే ఎంత అవుతుంది? 36 3s ఎంత? 3 6 18, 3 3s 9, 1080 వస్తుంది. ఓకే, సో 1080 వస్తుంది. ఇక్కడ 50 ఉంది కదా, అంటే ఎంత మైనస్ చేయాలి మనం? 30 మైనస్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. సో 30 డిగ్రీస్ రాస్తున్నాం. ఓకేనా, 360 ఇంటూ 3 అంటే 1080 వస్తుంది, అంటే 1080. దాని నుండి -30 చేస్తే 1050కి ఈక్వల్ అవుతుంది కాబట్టి నేను అలా రాశాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది? 360 మైనస్ టీటా ఉంది. సో 360 మైనస్ టీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో టాన్ అనేది నెగిటివ్. సో అప్పుడు ఏమవుతుంది? మైనస్ tan 30 వస్తుంది. మైనస్ tan 30 ఈక్వల్ టు tan 30 వాల్యూ ఎంత? tan 30 వాల్యూ వచ్చేసి 1/√3 కదా. సో -1/√3. సో నెక్స్ట్ దీంట్లో సెక్ ఆఫ్ -7π/3 కనుక్కుందాం. సెక్ ఆఫ్ -7π/3. ఓకేనా, సో ఈక్వల్ టు సెక్ ఆఫ్ మైనస్ టీటా, సెక్ టీటా కదా. ఓకే, కాస్ ఆఫ్ మైనస్ టీటా అన్నా కూడా కాస్ టీటా అవుతుంది, సెక్ ఆఫ్ మైనస్ టీటా అన్నా కూడా సెక్ టీటా. సో సెక్ ఆఫ్ 7π/3, 7 ఇంటూ 180/3.
360 ఈక్వల్ టు sec ఆఫ్ 6 7 అంటే 420. సో 420 డిగ్రీస్ వచ్చింది. sec ఆఫ్ 420. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? sec ఆఫ్ 360 ప్లస్ 60 రాయొచ్చు కదా. 360 ప్లస్ 60 అంటే 420 అవుతుంది. ఇది ఎలా ఉంది? 360 ప్లస్ టీటా. 360 ప్లస్ టీటా వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్ కాబట్టి ఏమొస్తుంది? sec 60 వస్తుంది. ఓకే, sec 60 ఈక్వల్ టు 2. దాని యొక్క వాల్యూ ఎంత? 2 కదా. సో నెక్స్ట్ ఇంకేముంది? cos ఆఫ్ 5π/4 ఈక్వల్ టు cos 5 ఇంటూ 180/4. 2 2s are 4, 2 9s are 18. నెక్స్ట్ 2 4s are 8, 1 ఉంటుంది, 2 5s are 10. సో 45 ఇంటూ 5 వచ్చింది. cos ఆఫ్ 45 ఇంటూ 5 చేస్తే మనకి 45s are 200, మళ్ళీ 5 5s are 25 అంటే 225 వస్తుంది. 225 డిగ్రీస్. ఓకేనా. సో 225ని మనం ఏమని రాయొచ్చు? cos ఆఫ్ 180 ప్లస్ 45 అని రాయొచ్చు కదా. ఓకేనా. 180 ప్లస్ 45 cos ఆఫ్ 180 ప్లస్ 45 అంటే 180 ప్లస్ టీటా అని. సో 180 ప్లస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా నెగిటివ్ కదా. సో మైనస్ వస్తుంది. -cos 45. -cos 45 వాల్యూ ఎంత? -1/√2. ఓకేనా. సో నెక్స్ట్ cosec ఆఫ్ 7π/4. సో cosec ఆఫ్ 7 ఇంటూ 180/4. ఓకేనా. సో 4 ఇంతకుముందే కట్ చేసాం కదా. 4లో ఎంతలో పోతుంది? 45. సో 45 ఇంటూ 7 cosec ఆఫ్ 45 ఇంటూ 7 ఎంత వస్తుంది? 315 వస్తుంది. cosec ఆఫ్ 315 ఏమని రాయొచ్చు మనం? 360 మైనస్ 45 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. 360 మైనస్ 45. సో 360 మైనస్ టీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సెక్ మాత్రమే పాజిటివ్, ఇక్కడ కోసెక్ ఉంది కాబట్టి నెగిటివ్. సో మైనస్ cosec 45 వస్తుంది. సో మైనస్ cosec 45 అంటే -√2. డన్. నెక్స్ట్ లాస్ట్ ఏముంది? cos ఆఫ్ 17π/6 ఉంది. సో దట్ ఈక్వల్ cos ఆఫ్ 17 ఇంటూ 180/6. 6 3s are 18, 30 వస్తుంది. సో cos ఆఫ్ 17 ఇంటూ 30 చేస్తే ఎంత వస్తుందంటే 17 3s are 51 కదా. సో 51 ఇంటూ 10 అంటే 510 డిగ్రీస్. 510 డిగ్రీస్ని మనం ఏమని రాయొచ్చు? cos ఆఫ్ 360 ప్లస్ 150 అని రాయొచ్చు. ఓకేనా. సో 360 ప్లస్ టీటా. 360 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఫస్ట్ అంటే ఆల్ పాజిటివ్ కాబట్టి cos 150 వస్తుంది. cos 150. మళ్ళీ cos 150 వాల్యూ కూడా మనం డైరెక్ట్ రాయలేం కాబట్టి దీన్ని ఇంకా మళ్ళీ రాయొచ్చు. cos ఆఫ్ 90 ప్లస్ 60 అన్న రాయొచ్చు, లేకపోతే 180 మైనస్ 30 అయినా రాయొచ్చు. ఓకేనా. సో 180 మైనస్ 30 అన్నా కూడా 150 అవుతుంది కదా. సో 180 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్? మళ్ళీ సెకండ్లో కాస్ పాజిటివా? కాదు కదా. సో నెగిటివ్ కాబట్టి -cos 30 వస్తుంది. -cos 30 అంటే ఎంత? దాని వాల్యూ ఏమవుతుంది? -cos 30 వాల్యూ -√3/2 వస్తుంది. ఓకేనా. సో -√3/2. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏముంది ఇక్కడ? ఫస్ట్ అది ఇచ్చింది రాద్దాం. sin ఆఫ్ -11π/3 tan ఆఫ్ 35π/6 sec ఆఫ్ -7π/3 by cos ఆఫ్ 5π/4 cosec ఆఫ్ 7π/4 cos ఆఫ్ 17π/6. అదే కదా. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నీ కూడా. సో sin ఆఫ్ -11π/3 ఎంత వచ్చింది? ఇంతకుముందు మనకి √3/2 వచ్చింది కదా. సో √3/2 ఇంటూ tan 35/6 ఎంత వచ్చింది? -1/√3. నెక్స్ట్ sec ఆఫ్ -7π/3 ఎంత వచ్చింది? 2 వచ్చింది బై 2. నెక్స్ట్ బై cos ఆఫ్ 5π/4 ఎంత వచ్చింది? -1/√2 వచ్చింది. నెక్స్ట్ cosec ఆఫ్ 7π/4 ఎంత వచ్చింది? -√2. cos ఆఫ్ 17π/6 ఎంత వచ్చింది? -√3/2. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో ఈ √3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది ఇక్కడ మనకి? -1 ఉంటుంది. నెక్స్ట్ ఈ √2 క్యాన్సిల్ అయిపోతుంది.
నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. సో మైనస్ √3/2 ఉంది. ఓకేనా, -√3/2 వస్తుంది. ఈ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని ఏమని రాయొచ్చు, 1 ఈ √3/2 అనేది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది కదా, అంటే 2/√3 అవుతుంది. ఓకేనా. సో 1 × 2/√3, సో దట్ ఈక్వల్ టు 2/√3 వస్తుంది. సో ఇది దీని యొక్క ఆన్సర్. ఓకేనా అండి. సో మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.